తెలంగాణ రాష్ట్ర సంపదను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందే తప్ప తెలంగాణకు బీజేపీ నయా పైసా సహాయం చేయట్లేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలాజీనగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూకట్పల్లిలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉందని, బీజేపీ కాంగ్రెస్లు ఏ మోహం పెట్టుకుని ఓట్లు అడుగుతాయని నిలదీశారు. అసలు ప్రచారాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టడమే తప్ప అభివృద్ధి గురించి ఆలోచించని బీజేపీ కాంగ్రెస్లకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ఎవరైనా కామన్సర్ల పట్టదారులు ఉంటే మీరు టీడీఆర్కి అప్లై చేసుకోండి, వాళ్ళకి పైసలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. బ్రహ్మాండమైన వాతావరణం చెల్లు డెవలప్ చేయబోతా ఉన్నాం. మీకున్న ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రోడ్ లో ఉన్నటువంటి ధనలక్ష్మి సెంటర్ లో ఉన్నటువంటి ఒక పార్క్, ఆ పార్క్ ఎప్పుడో 30 సంవత్సరాల కొట్లాడుతా ఉన్నారు. ఏ వాళ్ళు పట్టించుకోలే. గవర్నమెంట్ ప్రైవేట్ గవర్నమెంట్ అసోసియేషన్ కొట్లాడు. నేను వచ్చిన తర్వాత ఆ పార్కును 3 ఎకరాల పార్కుగా తీసుకొని గవర్నమెంట్ తో విడ్రా తెప్పించి 3 ఎకరాల పార్క్ తీసుకొని ధనలక్ష్మి సెంటర్ లో బ్రహ్మాండ పార్కు సుమారుగా 30 కోట్లతో కడుతుంది. వాస్తవం కాదా ఒకసారి ఆలోచన చేస్తుంది. మీ ఫస్ట్ రోడ్ లో ఉన్నటువంటి 5 ఎకరాల ల్యాండ్ అలా చూస్తూ మొత్తం చెత్త ఏదవుతుండే అక్కడున్న కాంగ్రెస్ ఎప్పుడు ధర్నాలు చేసింది. మా లక్ష్మీనారాయణ బాగా చేసినప్పుడు జయప్రకాశ్ ఎమ్మెల్యే ఉండే, మేమందరం కూడా దాన్ని ధర్నాలు చేశాం ఆ చెత్త కూడా తీసేయమని. మరి 5 ఎకరాల ల్యాండ్ ఈ రోజున బ్రహ్మాండమైన పార్క్ పెట్టి ఈ రోజున 5 ఎకరాల ల్యాండ్ వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్, వాలీబాల్ కోర్ట్, ట్వింకిల్ పార్క్, క్రికెట్ స్టేడియం, క్రికెట్ గ్రౌండ్ సుమారుగా 60-70 కోట్ల రూపాయలు పెట్టి బ్రహ్మాండమైన పార్కులు చేసాము.